డయాబెటీస్ రావడానికి 8 ప్రమాదకర కారణాలు. లివర్లో గ్లూకోజ్ ఎక్కువగా రావటం, ప్యాంక్రియాస్ ఆల్ఫా సెల్ నుంచి గ్లూకాగాన్ ఎక్కువగా ఉత్పత్తి అవటం, బీటా సెల్ ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయకపోవటం, ఇంటెస్టైన్స్ ప్రేగుల నుంచి GLP-1 తక్కువగా రావటం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ లైపోసైడ్ ఫ్యాటీ సెల్స్ నుంచి రావటం, కిడ్నీలో షుగరు రీఅబ్జార్ప్షన్ మళ్ళీ రక్త ప్రసారంలోకి రావడానికి కిడ్నీ ప్రయత్నించటం, తరువాత కండరాల దగ్గర షుగర్ వినియోగం తగ్గిపోవటం, మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క డిస్ఫంక్షన్ అనే 8 ప్రమాద కారణాలు. ఇది 2017లో డిఫ్రాంజోనే శాస్త్రవేత్త చెప్పారు. ఆహారం, వ్యాయామం తరువాత జీవనశైలి మార్పులు ఇవి విఫలమైన తర్వాత ఇంకా షుగరు HbA1c ప్రమాణాలు ఎక్కువగా ఉంటే తర్వాత చేసేది నోటితో తీసుకునే షుగర్ తగ్గించే మందులు, ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్. ఇవి ఎలా పనిచేస్తాయో ఎందుకు తీసుకోవాలో అర్థం చేసుకోవాలంటే డయాబెటీస్ వచ్చే కారణాలు తెలుసుకోవాలి. పూర్వం ప్యాంక్రియాస్లో బీటా సెల్ కణాలు నుంచి వచ్చే ఇన్సులిన్ అనే పదార్థం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది అని తెలుసుకోవడానికి మనిషికి కనీసం 4000 సంవత్సరాలు పట్టింది. అంటే 1920లోనే ఇన్సులిన్ కనిపెట్టబడింది. ఇన్సులిన్ కనిపెట్టిన తర్వాత చాలా కాలం ఇన్సులిన్ లోపమే షుగర్ కారణం అనుకునేవాళ్ళు. ఇప్పుడు 2017లో మనకి 8 కారణాలు చెప్తున్నారు. ఆమినస్ ఆక్టేట్ 8 ప్రమాదకరమైన కారణాలని వీటిని చెప్పుకోవచ్చు. ఇవే ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఇది ప్యాంక్రియాస్లో ఆల్ఫా కణాలు గ్లూకాగాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి చేసి గ్లూకోజ్ ఎక్కువేట్ చేస్తాయి. బీటా కణాలు ఇన్సులిన్ను సరిగ్గా ఉత్పత్తి చేయవు. ఇది కాక కిడ్నీ మూత్రపిండంలో గ్లూకోజ్ మళ్ళీ రక్త ప్రసారంలోకి వస్తుంది, రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. కండరాల దగ్గర గ్లూకోజ్ వినియోగం తగ్గిపోతుంది. ప్రేగుల్లోంచి వచ్చే హార్మోన్లు ఇంక్రెటిన్ హార్మోన్స్ GLP-1 సరిగ్గా ఉత్పత్తి కావు. ఇది కాక మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్సు ఆకలిని నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కాక ఫ్యాటీ సెల్స్లోంచి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ కావటం, ఇవన్నీ కారణాలు ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఈ 8 కారణాలు తగ్గించడానికి కానీ వాటికి వ్యతిరేకంగా పనిచేసే మందుల్ని మనం వాడితే షుగర్ వ్యాధి తగ్గచ్చు. వీటి గురించి తరువాతి వీడియోలో చెప్తాను. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్, డాక్టర్ మధు.